నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. మేడం, వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి ఏప్రిల్ 2కి మనకి మేషానికి వెళ్తున్నారు, ఓన్ హౌస్కి వెళ్తున్నారు. చాలా మంచి సంచారం, చాలా చాలా మంచి సంచారం అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అలాగే సన్ ఎగ్జాల్టేషన్ అంటే 10th లార్డ్. సో రెండు కూడా చాలా మంచి సంచారాలు, అంటే 6th లో ఉన్నారు. కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది పడచ్చు, కానీ కూడాను
లాభం అనేది కూడా ఉందన్నమాట. అందుకనే మనం మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే మనకి 5th లార్డ్ 8th పడున్నారు. సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుందని చెప్పాలన్నమాట. క్రయ విక్రయాలు చేసేవాళ్ళే ఎస్పెషలీ మనకి ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇందాక చెప్పినట్టు సో అవన్నీ చేసే వాళ్ళకి బాగుంటుంది. లాభాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాహు మనకి 4th హౌస్ సంచారం. సో ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి కానీ ఫారిన్ లో చదువుకునే వాళ్ళకి కానీ ఈ నెల అంతా బాగుంటుంది. మంచి మార్క్స్ తెచ్చుకునేది వాళ్ళు అనుకున్న ఇది రీత్యా రావడం కానీ మార్క్స్ రావడం కానీ ఏదైనా సాధించడం కానీ సబ్జెక్ట్స్ లో ఇంకా పైకి వెళ్ళడం కానీ జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే 3rd and 4th లార్డ్ శని మనకి 5th హౌస్ లో ఉన్నారు. సో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే అటు కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంది, కంఫర్ట్ లెవెల్ కూడా బాగుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే లక్ అనేది కూడా కొంతవరకు ఫేవర్ అవుతుంది. కానీ ఏంటంటే ఈయన అంటే జూపిటర్ 2nd and 5th లార్డ్ ఏమో మనకి చూసామంటే 8th లో పడున్నారనమాట. అది కొంత మైనస్ అవుతుంది. ల్యాండెడ్ ప్రాపర్టీస్ దగ్గర ఎవరైనా ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నా కానీ లేకపోతే ఇప్పుడు ఇంట్లో గొడవలు అవుతున్నా కానీ విభేదాలు వచ్చిన పార్టీస్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఈజీగా మనకి ఏంటంటే తీరు అంటే రిజల్ట్ అనేది రాదు. ఇది నీడించుకుంటూ వెళ్తుంది, ఇంకా కాలతామదం అవుతూ ఉంటుంది అనమాట. కొంతవరకు జాగ్రత్తగా ఉండడం ఎస్పెషలీ ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా హెల్త్ రీత్యా కూడా కొంతవరకు హెల్త్ కాపాడుకుంటూ రావాలి. నలతలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ నెలలో అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి లేదు అనే చెప్పాలన్నమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఎవరైనా ఇప్పుడు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆల్సో శని మనకి ఎప్పటికైనా సరే 5th లో ఉన్నప్పటికీ చాలా మటుకు ఏంటంటే ఇబ్బంది పెట్టే ఒక గ్రహం కింద అందరికీ తెలుసు. అది ఏంటంటే పిల్లల దగ్గర కొంతవరకు ఇబ్బంది పడడం కానీ వాళ్ళతో వాళ్ళందరితో ఉన్న పిల్లలతో కూడా ఇబ్బంది పడడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అటు పిల్లల్ని సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇదేంటంటే కొంతవరకు వృధా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జూపిటర్ కూడా ఏంటంటే 2nd హౌస్ కి చూపు ఉంది కనుక తప్పక వీళ్ళకి ఖర్చులు అనేవి చాలా విపరీతం. అంటే హెల్త్ రీత్యా అలాగే కుటుంబ రీత్యా హెల్త్ రీత్యా కుటుంబ రీత్యా ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా 10th లో కేతు ఉన్నారు. సో వీళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో అంత ఈజీగా బాధ్యతలు వీళ్ళు ఫినిష్ చేయలేరు. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి యాంగ్జైటీ కూడా అంటే వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో కొత్తగా వాళ్ళకి ఎవరైనా ఉద్యోగాలు కావాలి అనుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంతో పాటు గవర్నమెంట్ లోనే నేను పనిచేస్తాను అనుకున్న వాళ్ళందరికీ 2nd half of this month వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. సో కొంతవరకు బాగానే ఉంది, అటు కొంతవరకు వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కింద అంటే ఈ మంత్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు అంటారా? తప్పక బిజినెస్ పెట్టే వాళ్ళకి బాగానే ఉంటుంది. నేను చెప్పాను కదా ఖర్చు, అదేంటంటే లాంగ్ టర్మ్ గా ఆలోచించి పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిది అనమాట. ఎందుకంటే ఆచితూచి చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే అంత ఈజీగా ఎవరితోనూ గొడవ పడకూడదు వీళ్ళు. అంటే ఏంటంటే మన విభేదాలకు వెళ్ళకూడదు అని చెప్పడం జరుగుతుంది. కొంతవరకు పేషెన్స్ వహించడం అనేది చాలా మంచిది. ఓకే, వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? మంగళవారం తప్పక ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి లేకపోతే దుర్గాదేవికి రెండులో లేకపోతే నరసింహం కూడా చేయొచ్చు. ఈ 3 ఎవరైనా 3 మన దేవతలకి మనం ఆరాధించడం అనేది చాలా మంచిది అనమాట. లేని పక్షాన్ని ఒక వినడం, ఏదో ఒక స్తోత్రం వినడం కూడా మంచిదే. అలాగే ఏంటంటే ఎర్ర తామర పువ్వులతోటి దుర్గాదేవికి పూజ చేయడం అనేది కూడా చాలా మంచిది. లేకపోతే కుంకుమతో పూజ చేయండి, ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇస్ అ మస్ట్ అనమాట, చేయాలి. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటంటే ఏదైనా కెరియర్ బట్టే మనకు ఉంటుంది, దాన్ని బట్టే మనకి డబ్బు రావడం అనేది ఉంటుంది కనుక అంటే రోజువారీ జీవితం గడిచేది కూడా దాని మీదే. సో తప్పక ఏంటంటే నవగ్రహాలు, ఎందుకంటే 10th లో కేతు ఉన్నారు, కొంతవరకు ఇబ్బంది ఎవరో ఒకళ్ళు కేతులో వచ్చారు లేకపోతే రావులో వచ్చారని చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ఇవన్నీ రాకుండా ఉండాలి, అడ్డంగాలు రాకుండా ఉండాలి అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. అలాగే ఏకాదశి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది అనమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యా
ప్రిస్క్రైబ్ చేయడం అనేది మంచిది. సో దానికి ముందు జాతకం చూపించుకోవడం అనేది చాలా మంచిది. జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. కలర్స్ విషయానికి వస్తే కనుక రెడ్ నుంచి అలాగే ఏంటంటే మనకి వైట్ క్రీమ్ కలర్ అంతవరకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో దాంతోపాటు సిల్వర్ వేసుకోండి, చాలా మంచిది. సిల్వర్ కొనుక్కోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట.